1977 నవంబర్ 19 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చెరగని మచ్చగా నిలిచిన రోజు. దివిసీమ పల్లెలపై ఆ రోజు సముద్రం కోపగించుకుంది. ఎగిసిపడిన మహా కెరటాలు పల్లెల మీద తమ ప్రతాపాన్ని చూపించాయి. పుష్కలంగా పండుతున్న పంటలు, సంతోషంగా ఉన్న ప్రజలు, ఆరోగ్యమైన పశు సంపద మొత్తం క్షణాల్లో మారిపోయింది. కడిలి ప్రకోపంతో దివిసీమ సస్యశ్యామల శోభను కోల్పోయిన మరుభూమిగా మారిపోయింది. దేశ చరిత్రలోనే అత్యంత దుర్ఘటనగా నిలిచిన దివిసీమ సంఘటనకు నేటితో 48 ఏళ్లు నిండాయి. ఇన్నేళ్లు గడిచినా ఆ జ్ఞాపకాలు తలుచుకుంటే నేటికీ ప్రజలకు కన్నీళ్లు ఆగవు. ఉప్పెన ప్రభావానికి దివిసీమలో 10,000 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారుల అంచనా. అయితే లెక్కకు తెలియకుండా కొట్టుకుపోయిన వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. ఒక్క నాగాయలంక మండలంలోని సోర్లగొంది గ్రామంలో 714 మంది గల్లంతయ్యారు. కోడూరు మండలం పాలకాయతిప్పలో 460 మంది, మూలపాలెంలో 161 మంది చనిపోయినట్టు అధికారుల అంచనా. సోర్లగొందిలోని రామాలయం, పంచాయతీ కార్యాలయాల్లో తలదాచుకొని 200 మంది ప్రాణాలతో బయటపడ్డారు. హంసల దీవిలోని రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం నాటి ప్రళయం నుంచి 400 మందిని రక్షించింది. ఆనాటి రోజుల లెక్కల ప్రకారం 172 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. చనిపోయిన పశువులు 2.5 లక్షలకు పైకి. మత్స్యకారుల వలలు, పడవలు సైతం గల్లంతయ్యాయి. ఎన్నో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దివిసీమ దుర్ఘటన వార్త దేశం నలుమూలలకు చేరడంతో ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు అపూర్వంగా ముందుకొచ్చాయి. మృతదేహాల తొలగింపుకు ప్రజల ముందుకు రాకపోవడంతో ప్రభాకర్జీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శవసేన ఏర్పాటై కీలక పాత్ర పోషించింది. వైద్య సేవల కోసం దేశం నలుమూల నుంచి డాక్టర్లు, వైద్య విద్యార్థులు చేరారు. బాధితులకు అన్నపానీయాలు, ఔషధాలు, వస్త్రాలు అందించేందుకు అనేక సంస్థలు సహాయం చేశాయి. ఈ ప్రళయంలో ఇళ్లు కోల్పోయిన వాళ్ల కోసం ప్రభుత్వం, దాతల సహకారంతో 13,000కు పైగా నివాసాలు నిర్మించబడ్డాయి. అదనంగా భవిష్యత్తు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని 300కు పైగా తుఫాను షెల్టర్లు కూడా స్థాపించారు. మదర్ తెరీసా నుంచి జాతీయ నేతల వరకు ప్రజలకు చేయూత అందించారు. ఈ విపత్తు దారుణాన్ని చూసి సహాయం కోసం పలువురు ప్రముఖులు నేరుగా దివిసీమకొచ్చారు. మదర్ తెరీసా తనంత తానుగా శిబిరాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రముఖ క్రైస్తవ నేత బిల్లీ గ్రహం, ఆధ్యాత్మిక గురువులు జిల్లెలమూడి అమ్మ, ప్రభవానంద స్వామి, రాష్ట్రపతి, ప్రధాని సహా దేశవ్యాప్తంగా ఉన్న అనేక నాయకులు బాధిత కుటుంబాలకు మద్దతిచ్చారు. నాగాయలంక, మచిలీపట్నం, కోడూరు మండలాల్లోని పలు గ్రామాలు గుర్తు తెలియని మట్టి బండలుగా మారిపోయాయి. రైతుల భూములు ఉప్పుగా మారి పండించలేనివిగా పాడైపోయాయి. ప్రభుత్వ సహకారం, సేవా సంస్థలు, ప్రజల ధైర్యం ఈ మూడు కలిసి దివిసీమను క్రమంగా పునరుద్ధరించాయి. పునరావాస కేంద్రాలు, పాకలు, ఆపై శాశ్వత గృహాలు నిర్మించడంతో వేలాది కుటుంబాలు తిరిగి జీవనోపాధిని పొందగలిగాయి. దివిసీమ ఉప్పెనకు ఈ ఏడాదితో సరిగ్గా 48 ఏళ్లు గడిచాయి. దివిసీమ ఉప్పెన కేవలం ప్రకృతి కోపమే కాదు, మానవ సహన శక్తి, ధైర్యం, సేవాభావం ఎంత గొప్పగా పనిచేస్తాయో చూపించిన సంఘటన. 1977 ఉప్పెన బాధల్ని మోసుకున్న ప్రజలు నేడు ఆశతో జీవిస్తున్న దివిసీమ పునర్జన్మకు ఇదే సాక్ష్యం.